జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 6 వ్యాసుల వారు చెప్పిన శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మ సంస్థాపన నిర్ణయము కలి ప్రభావముతో దుర్యోధనుడు జనించుట ఈ ఎపిసోడ్లో చూద్దాం. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, వైశంపాయన మహాముని, ఈ ధర్మరాజు ఇటు పక్కను దుర్యోధనుడు ఇటు పక్కను ధర్మానికి అధర్మానికి ప్రతీకలుగా ఉన్నారు కదా, ఈ కౌరవులు ఇట్టి అధర్మాలు చేయడానికి కారణము దైవ ప్రేరణ కాదా అని అడిగాడు. వైశంపాయనుల వారు చెప్తున్నారు, రాజన్, వాస్తవమే. దుర్యోధనాదులు ఇలా కలిపురుషుని ప్రభావంతో అధర్మంగా ఉండటకు కారణము దైవ ప్రేరణమే. ఇన్ని వ్యాసుల వారు చెప్పినా కూడా ఇంకా ధృతరాష్ట్రం యొక్క మోహము పోలేదు. అప్పుడు చెప్తున్నాడు వ్యాసుల వారు, కుమార ధృతరాష్ట్ర, ఇంకా ఎందుకు అలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు? విను, నీ కుమారుడు దుర్యోధనుడు వల్లే నీ వంశం నాశనమైంది. ఆ దుర్యోధనుడు ఇలా అధర్మంగా ఉండడానికి కారణం కూడా చెప్తాను, విను, మోహాన్ని తగ్గించుకో. కుమార, సుమారుగా నీకు గాంధారీదేవితో వివాహమైన మొదటి రోజుల్లో ఒకనాడు నేను బ్రహ్మసభకు వెళ్ళాను. ఆ బ్రహ్మసభకు శ్రీమన్నారాయణుడిని ముఖ్య అతిథిగా బ్రహ్మదేవుడు ఆహ్వానించాడు. శ్రీమన్నారాయణుడు ముఖ్య అతిథిగా వచ్చి సింహాసనంపై కూర్చున్నాడు. ఆ మహాసభకు భూదేవి మాత కూడా వచ్చి చేరింది. ఆ సభలోకి వచ్చినటువంటి భూదేవి విలపిస్తూ, శ్రీమన్నారాయణ, దేవతలారా, నా మొర వినండి. నేను ఎంతమంది పాపాత్ములను మొయ్యగలను? మొయ్యలేను. ఎంతమంది సజ్జన మానవులనైనా సరే మొయ్యగలను. ఎంతమంది సన్మార్గులను నీతిమంతులైనా సరే మొయ్యగలను. కానీ అధర్మపరులు, అన్యాయపరులు, దుర్మార్గులను నేను మొయ్యలేకున్నాను. నా భూమిపైన ఈ దుర్మార్గులను, అధర్మపరులను సంఖ్య తగ్గించండి, నేను మొయ్యలేకున్నాను. ఈ భూమికి వారంతా భారంగా ఉన్నారు. అట్టి దుర్మార్గులను, కలుషాత్ములను నేను మొయ్యలేకున్నాను. నా భారాన్ని తగ్గించండి అంటూ శ్రీ మహావిష్ణువు కాలపై పడి ఆ భూదేవి మాత మొరపెట్టుకున్నది. శ్రీ మహావిష్ణువు ఆ భూదేవిని భుజం పట్టి పైకి లేపి, దేవి, నీవు ఇంకా ఎంతో కాలము ఈ దుర్మార్గులను, పాపాత్ములను మోయవలసిన పని లేదు. కొద్ది కాలము మాత్రమే నీకు ఈ కష్టం ఉంటుంది అని చెప్పాడు శ్రీమన్నారాయణుడు. దేవి, భూదేవి, విను నా మాట. భూమిపైన ధృతరాష్ట్ర మహారాజు చక్రవర్తిగా ఉన్నాడు. అతని గర్భాన 100 మంది కుమారులు జన్మింతురు. ఆ 100 మందిలో జ్యేష్ఠుడు దుర్యోధనుడు అనే నామంతో ఉంటాడు. అతడు కలిపురుషుని ప్రభావంతో జన్మిస్తున్నాడు. ఆ దుర్యోధనుడు చేయు దుష్కృత్యములు, పాపకార్యములు, అధర్మాలు పెక్కుగా ఉంటాయి. అతడు చేయు దుష్కృత్యములు, అధర్మములు, పాపముల కారణాన భూమిపైన ధర్మ సంస్థాపన ఏర్పరచడానికి శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు. అప్పుడు నీవు ఈ భారమంతా తొలగిపోతుంది. భూదేవికి అర్థం కాక అడుగుతుంది, మహాత్మా శ్రీమన్నారాయణ, నాకు ఈ భారము తగ్గించే కార్యక్రమం తీసుకున్నవాడు దుర్యోధనుడా లేక శ్రీమన్నారాయణుడా అని అడగగా, భూదేవి, ఈ భారము తగ్గించేవాడు శ్రీమన్నారాయణుడు, అంటే నేనే. దానికి కారకుడవుతాడు దుర్యోధనుడు. అతడు చేసే దుష్కృత్యాల వల్లనే నేను అవతారం చేయవలసి వస్తుంది. ఆ దుర్యోధనుడు కలిపురుషుని యొక్క అవతారము. అతడు ధర్మము తెలియనివాడు, దుర్మార్గుడు. అతని శరీరమంతా అసూయ, ద్వేషములు, అధర్మములు, పాపములు నిండి ఉంటాడు. అసూయతో ఉంటాడు. అతడు పరమ దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడిని కురుక్షేత్రం అనే యుద్ధంలో సంహరించడానికి ధర్మం వెళ్తుంది. ఆ ధర్మానికి వ్యతిరేకంగా
ఈ దుర్యోధను వైపు పలు రాజ కుటుంబాలు, రాజవర్గములు, రాజ సమూహములు వచ్చి చేరుతాయి. వీరంతా కూడా ఆ దుష్ట దుర్యోధనుడి వల్ల అందరూ కూడా ధర్మం చేత సంహరింపబడతారు. అప్పుడు నీపై ఉన్నటువంటి ఈ దుష్టుల భారము నీకు తగ్గుతుంది. ఆ యుద్ధానంతరము ధర్మపరులు ధర్మంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. అప్పుడు నీకు భూమిపైన భారము ఏమీ ఉండదు, ధర్మమే మిగులుతుంది అని వ్యాసుల వారు చెప్తున్నారు ధృతరాష్ట్ర మహారాజుకి. కుమార ధృతరాష్ట్ర, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఇది దైవ రహస్యము, నేను చెప్పకూడదు, అందుకే ఇంతవరకు చెప్పలేదు. కార్యక్రమం జరిగిపోయింది కనుక ఇప్పుడు నీకు నేను చెప్పవచ్చును, చెబుతున్నాను. గనుక నీ కుమారులు మనుమలు నీ వంశము సమసిపోవడానికి కారణము నీ యొక్క దుర్మార్గ ఆలోచన, నీ కుమారుడి దుర్మార్గ ఆలోచనయే. కానీ దానికి దైవ నిర్ణయం కూడా ఉన్నది. భూమిపైన దుర్మార్గులను సంహరించడానికి శ్రీమన్నారాయణుడు చేసిన ధర్మ సంస్థాపన యత్నము ఇది. భూమికి భారం తగ్గించాలి కనుక ఈ విధంగా చేశాడు శ్రీమన్నారాయణుడు. ఇందులో భాగమే దుర్మార్గుల సంహారం. గనుక నీవు ఇదంతా దైవ కృప అనుకుంటూ విచారణ మాని సంతోషంగా ధర్మ జీవనానికి ప్రయత్నించు. అప్పుడు అంటున్నాడు జనమేజయ మహారాజు మునితో, మునివర్య, ఇలా దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, ఇతర రాజులు ఇలా అధర్మ మార్గంలో ప్రయాణం సాగించడానికి, అధర్మాలు చేయడానికి, పాపాలు చేయడానికి కారణం వారి యొక్క గత జన్మ పుణ్య పాపాలే కారణం కదా. ఇంకా ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడు? పాండవులు గౌరవిస్తే అదే సింహాసనంలో ఉండాలని అనుకుంటున్నాడా, లేక ఏదైనా ఆలోచన వేరేగా ఉన్నదా? చెప్పండి మునివర్య అని వైశంపాయన మహర్షిని అడుగుతున్నాడు రాజు. రాజన్, ధృతరాష్ట్రుడు తన భార్య వలె బుద్ధి ధర్మము గలవాడు కాదు. అతడి ఆలోచన అంతా తన వర్గం ఓడిపోయింది యుద్ధంలో, పాండవులు గెలిచారు, ఆ పాండవులు వచ్చి నన్ను అవమానపరుస్తారేమో, ఎలా తప్పించుకోవాలని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు మహారాజా. అలా మనసులో అనుకుంటున్నటువంటి ధృతరాష్ట్రుని యొక్క ఆలోచనలు యోగ శక్తితో తెలుసుకున్నాడు వ్యాసుల వారు. పుత్ర, నీవు ఆలోచిస్తున్నది పాండవులు నిన్ను గౌరవిస్తారా లేదా అవమానపరుస్తారా అని కదా. ఆ ఆలోచన నీకు వద్దు. పాండవులు ధర్మపరులు, నిన్ను గౌరవంగానే చూస్తారు, నిన్ను ఎట్టి అవమానము చేయరు. ఆ విషయం నువ్వు విడిచిపెట్టు. కుమార, కురుక్షేత్రం జరిగితే కోట్ల కొద్దీ ప్రాణ నష్టం జరుగుతుందని, ఆ యుద్ధంలో ధర్మరాజు వర్గం విజయాన్ని పొందుతుందని ఇంతకు ముందే నారద మహర్షి, అంటే యుద్ధానికి ముందే చెప్పాడు ధర్మరాజుకి. అంటే నారదుడు ఈ మాట ఎప్పుడు చెప్పాడు? నేను విన్నది ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ సంధికి రాకముందే చెప్పాడు నారదుడు ధర్మరాజుకు. కానీ ధర్మరాజు ధర్మం తెలిసినవాడు, ధర్మంగా జీవించేవాడు గనుక యుద్ధము వద్దు, సంధి చేసుకుందామని కనీసం 5 గ్రామాలైన ఇమ్మని నీకు పంపించాడు సంధి వాక్యములు శ్రీకృష్ణ భగవానునితో. కానీ నువ్వు తిరస్కరించావు. ఈ విషయంలో నాకు సంధికి ముందే తెలియను. అప్పుడే చెప్పాడు నారద మహర్షి ధర్మరాజుకి, మీరే గెలుస్తారు అని. కానీ యుద్ధానికి సిద్ధపడలేదు ధర్మరాజు, సంధికే ఇష్టపడ్డాడు. కానీ నీ కుమారులు సంధిని తిరస్కరించారు, యుద్ధానికి ప్రాధాన్యం ఇచ్చి యుద్ధంకి వచ్చారు, ఓడిపోయారు. పుత్ర, ఈ రహస్యం నాకు తెలిసియే నీకు వచ్చి చెప్పాను. కుమార, సంధి చేసుకో, నీవు నీ వంశము బాగుపడుతుందని చెప్పాను. కానీ నీవు నా మాట కూడా పెడచెవిని పెట్టితివి. యుద్ధములో ధర్మమే జయిస్తుందని కూడా చెప్పాను నీకు, అయినా నీవు నా మాట వినలేదు. నీవు నీ పుత్రుని మాటకే విలువ ఇచ్చావు. అవసరము లేని అవ్యాజ్యమైన పుత్ర ప్రేమ చూపించి నీ పుత్రులను మనుమలను నాశనం చేసుకుని నీ వంశాన్ని వంశరాహిత్యం చేసుకున్నావు. కుమార,
నిన్ను ధర్మం తెలిసిన ఆ ధర్మరాజు అగౌరవంగా చూడడు. ఎందుకంటే అతనికి ధర్మం తెలియను. అతడు అజాత శత్రువు. ఎవరైనా అతనిని శత్రువుగా భావించవచ్చును, కానీ అతడు ఎవరిని కూడా శత్రువుగా భావించడు. అది అజాత శత్రుత్వం. నిన్ను ధర్మరాజు ఇతర పాండవులు గౌరవంగా చూతురు. నీవు కూడా వారిని దాయాదుల వలె కాకుండా నీ బిడ్డల వలె ప్రేమగా చూసుకో. ఇలా జరగవలసి ఉన్నది. ఇది దైవ నిర్ణయం. దానిని నేను నీవు మార్చవారము కాదు, మార్చలేము. అప్పుడు అడుగుతున్నాడు జనమేజయుడు, వంశంపాయ మహర్షి. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క జవాబు ఏమి? రాజన్, ఆ గుడ్డిరాజు తండ్రి చెప్పిన మాటలు అలాగేనని తల ఊపి అలాగే చేస్తాను అన్నాడు. తండ్రి, నీ బోధనలు విన్న తరువాత నా దుఃఖము మోహము పోయినది. నువ్వు చెప్పినట్లుగానే నాకు తెలుసు. నా తమ్ముని కుమారులు ధర్మపరులు, మానవోత్తములు. నేను జీవించి ఉన్నంత వరకు వారితో తత్సంబంధాలు అంటే మంచి సంబంధాలు, తత్సంబంధాలు కాదు సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటాను. సత్సంబాలతో వారితో కలిసిమెలిసి ఉంటాను అంటూ సత్సంబంధాల గురించి వ్యాసుల వారితో పలుమార్లు మాట్లాడాడు ధృతరాష్ట్ర మహారాజు. కుమార, మంచిది. అలాగే పాండవులతో నీవు నేటి నుంచి సత్సంబంధాలను మెరుగుపరుచుకొని ధర్మంగా జీవించు అని చెప్పి వ్యాసుల వారు అంతర్ధానమైపోయారు. జై శ్రీమన్నారాయణ.